సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ స్టేజ్ ఎక్కి మైక్ తీసుకుంటే చాలు నోటికి అదుపు లేకుండా పోతోంది. ఎస్వి కృష్ణారెడ్డి బర్త్డే సందర్భంగా నిర్వహించిన వేడుకల్లో కమెడియన్ అలీని ఉద్దేశిస్తూ బూతు పదం మాట్లాడారు. ఇదే స్టేజ్ పై నిర్మాత కె అచ్చిరెడ్డిని ఉద్దేశిస్తూ ఈ సంగతి బయటకెళ్లాగా చూస్తానంటూ అనుచిత వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు తాను విజయవాడ వెళ్లి ఎన్టీఆర్ అవార్డు తీసుకున్నానని చెప్పుకొచ్చారు. ఆ సమయంలో చప్పట్లు కొట్టకుండా కామ్గా ఉండేసరికి బుద్ధుందా లేదా, బ్రెయిన్ పోయిందా అని సినీ ప్రముఖులను అన్నారు రాజేంద్ర ప్రసాద్. అంటే క్షమించాలి, ఇలా ఉంటుందని మీరందరూ వస్తున్నారని నిన్న గనక అచ్చన నీ సంగతి బయటికి వెళ్ళక చూసుకుందాం. మనం ఎప్పుడూ ఉన్నదే కదా, వీళ్ళందరి నుంచి పక్క తీసుకెళ్ళి అచ్చన నేను మళ్ళీ పైకి హలో అయినా పేరా అలిగా ఇలా మనకు అలవాటే కదా. సత్యంగా నిన్న నేను ఎన్టీఆర్ అవార్డు తీసుకోవడానికి విజయవాడ వెళ్ళాల్సి వచ్చింది. చప్పట్లు కొట్టరా, బుద్ధుందా లేదా నాకు? ఎన్టీఆర్ అవార్డు అని చప్పట్లు కొట్టరా? ఏంటి బ్రెయిన్ పోయిందా అందరికి? సిగ్గులేనట్లు లెక్క. మిస్ అయ్యాను అంటే క్షమించాలి, ఇలా ఉంటుందని మీరందరూ వస్తున్నారని నిన్న గనక అచ్చన నీ సంగతి బయటికి వెళ్ళక చూసుకుందాం. మనం ఎప్పుడూ ఉన్నదే కదా, వీళ్ళందరి నుంచి పక్క తీసుకెళ్ళి అచ్చన నేను మళ్ళీ పైకి హలో అయినా పేరా అలిగా ఇలా మనకు అలవాటే కదా. సత్యంగా నిన్న నేను ఎన్టీఆర్ అవార్డు తీసుకోవడానికి విజయవాడ వెళ్ళాల్సి వచ్చింది. చప్పట్లు కొట్టరా, బుద్ధుందా లేదా నాకు? ఎన్టీఆర్ అవార్డు అని చప్పట్లు కొట్టరా? ఏంటి బ్రెయిన్ పోయిందా అందరికి? సిగ్గులేనట్లే. మిస్ అయ్యాను అంటే క్షమించాలి, ఇలా ఉంటుందని మీరందరూ వస్తున్నారని నిన్న గనక అచ్చన నీ సంగతి బయటికి వెళ్ళక చూసుకుందాం. మనం